అజ్ఞాననామయ దోషాన శేషాన్వీతాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్నది అరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మీలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనయ్యా. అవేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడరా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంట యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా. మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? ఎందుకు అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి వచ్చేది లేదు. కనీసం మీరేని మారండ్రా. బుద్ధిగా చదువుకోట్రా. ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్, డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే, మందులు సార్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది, రండి. నాన్నెళ్ళిపోయాడు. అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో కొట్టాడు. నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కీలు తీసేరా చంటి. నేను అదే పని ఉన్నానమ్మా. సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారా? చంటి, కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకే. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు. ఇంకో తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. ఎక్స్క్యూజ్ రామ్మా, నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో, హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశాను. హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరాది?
తర్వాత ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.